హరే కృష్ణ. యాక్చువల్లీ ఇందాక రన్నింగ్ మూమెంట్లో ఉండి నేను మెల్లి ఏం చేస్తానంటే దాన్ని మెల్లిగా ల్యాండ్ అవుతూ ఆ రన్నింగ్ నుంచి మెల్లిగా చేసుకుంటూ క్షణంగా ఆకుండా మెల్లి ఇలా అనుకుంటూ ఇలా చేసుకుంటూ మళ్ళీ అనుకుంటూ మళ్ళీ వేరే మూమెంట్స్ ఇచ్చుకుంటూ అవి చేసుకుంటాను అనమాట. అవి చేసి మళ్ళీ ఇలా చేస్తాను. ఇలా మెల్లిమెల్లిగా చేసుకున్న తర్వాత అప్పుడు నేను ఈ ఎక్సర్సైజ్ చేస్తాను. హ్యాండ్స్వి యాక్చువల్ బిఫోర్ చేశాను. ఇదంతా మన మ్యాట్ మీద చేసుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో ఒక ఫుట్ ఇద్దరు నడిచే విధంగానే సుమారుగా 20 feet 40 feet వేసుకొని దాన్ని నడిస్తే చాలా మంచిది. ఎక్కువ స్పెండ్ చేస్తే చాలా మంచిది. ఇంట్లో చెప్పులు లేకుండా దీన్ని నడిస్తే సర్క్యులేషన్ బాగుండి హెల్తీగా ఉండొచ్చు. నేను వేరే యోగాలు అవి చేసిన తర్వాత చేస్తే నాకు ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇలా చేసి కొంచెం పెయిన్గా అనిపిస్తుంటే ఇవన్నీ సాగితే దాన్ని వేరే ఎక్కువసేపు ఉండొచ్చు, ఏం కాదు. ఇప్పుడు చేసి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇస్తే పెయిన్ ఇస్తున్నాను అని ఏం కాదు, పర్వాలేదు.
పెయిన్గా ఉంది. ఈ టిప్స్ డిఫరెంట్ కాబట్టి అసలు పెయిన్గా ఉంది. నేను మోల్ చేస్తాను. ఫ్రెండ్స్ ఓకే, ఇలాగా డైలీ ఒక ఈ మ్యాట్ మీద, ఇలాంటి కొంచెం రగ్గుగా ఉన్న మ్యాట్ మీద, ఇందులో 3 క్వాలిటీస్ ఉంటాయి: స్మూత్, హార్డ్, యావరేజ్గా ఉన్నట్టు ఉంటాయి. ఇందులో హార్డ్గానే తీసుకుంటే మంచిదేం కాదు. తీసుకుని జాగ్రత్తగా వితౌట్ చెప్పులతో, ఇది ఉపయోగం అదే మెయిన్. మంచి సర్క్యులేషన్ బాగా జరిగి హెల్తీగా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకే, వెరీ గుడ్ యాక్టివ్ చేస్తాను.